ఏపీలో రాజకీయాలు కాసేపు పక్కన పెడితే రాష్ట్రం యొక్క గొప్పతనం గురించి మీకు తెలుసా? దేశంలో ఏపీ ఏరియా 5% ఉంది. ఇక కృష్ణా గోదావరి నుంచి వచ్చే నీటి ఆధారంగా రైస్ కూడా చాలా బాగా పండుతుంది. దేశంలో 57% మిర్చి, 25% సిల్క్ కేవలం ఏపీ నుంచే ఉత్పత్తి అవుతాయి. అంతేకాదు 70% రొయ్యలు, 27% చేపలు, 20% గుడ్లు ప్రొడక్షన్ కూడా ఆంధ్ర నుంచే ఉంటుంది. దేశంలో ప్రొడ్యూస్ అయ్యే కోకోలో 40% వాటా ఆంధ్రాదే. విశాఖపట్నం ఇండియన్ నావీకి షిప్ సబ్మెరైన్స్ ను తయారు చేసి ఇస్తుంది. ఆంధ్రాలోని శ్రీహరికోట నుంచే ఇస్రో స్పేస్ మిషన్స్ లాంచ్ చేస్తుంది. ఇక మన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య కూడా ఆంధ్ర వారే. 1953లో పొట్టి శ్రీరాములు గారు తెలుగు లాంగ్వేజ్ బేస్ మీద ఆంధ్ర కోసం పోరాడారు. ఈయన ఆంధ్ర కోసం పోరాడకపోయి ఉండుంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు పుట్టేవే కాదు. ఇండియన్ జీడీపీలో ఏపీ 4.9% షేర్ ను కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇక కూచిపూడి నాట్యానికి, కొండపల్లి హస్తకళకు, చేనేత వస్త్రాలకు ఆంధ్ర పుట్టినిల్లు. ఎవరైనా ఏపీ గొప్పతనం గురించి అడిగితే గర్వంగా చెప్పేయండి.